సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో యాక్చువల్లీ ఇంట్రో చెప్తాను. జనరల్‌గా ఇంట్రో చెప్పను. ఎందుకంటే నాకలా సోది చెప్పడం ఇష్టం ఉండదు. అంటే సబ్‌స్క్రైబ్ నోట్ అది చెప్తే ఫస్ట్ అది చెప్తే వీడియో చూసి ఇంట్రెస్ట్ పోద్ది నా దృష్టిలో. సో ఈ వీడియోకి మాత్రం చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ వీడియో కాబట్టి ఇది సీరీస్‌కి. సో ఈ సీరీస్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. సో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఆ సీరీస్ వెబ్ డెవలప్‌మెంట్ సీరీస్ కూడా కంటిన్యూ చేస్తాను. దాంతో పాటు ప్యారలల్‌గా ఈ సీరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో ఇందులో ఏంటంటే మనం యాక్చువల్లీ జావా స్టార్ట్ చేస్తున్నాము. కంప్లీట్‌లీ ప్లేస్‌మెంట్ ఓరియెంటెడ్. రైట్ ఫ్రమ్ ఆల్రెడీ నేను జావా సీరీస్ అయితే చేశాను. సో, నాకు ఇంకా ఇన్ డెప్త్, ఇన్ డీటెయిల్ ఒక జావా సీరీస్ ఉంటే బావుంటది అని నాకనిపించింది. ఎందుకంటే, జావా అనేది మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గైస్. పైథాన్ వాటితో కంపేర్ చేస్తే నా నా పర్సనల్ ప్రిఫరెన్స్ నాకెందుకో జావా అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. సో, జావా క్లియర్‌గా చెప్దాం అన్న థాట్ అయితే నాకుంది. సో, ఇంకా స్టార్ట్ చేద్దాం. సో, స్టార్టింగ్ ఫ్రమ్ వాట్ ఈస్ జావా దగ్గర నుంచి ఆ తర్వాత డీఎస్ఏ వరకు కూడా క్లియర్‌గా చూద్దాం ఈ సీరీస్‌లో మనం ఇన్ డెప్త్. ఇన్ కేస్ వీలైతే మనం కొన్ని ప్లేస్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. లైక్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ గాని, ఓఎస్ గాని, డీబీఎంఎస్ గాని, ఎస్‌క్యూఎల్ గాని ఇవన్నీ కూడా యాడ్ చేయడానికి చూద్దాం. దీంతో పాటు ప్యారలల్‌గా వేరే ప్లేలిస్ట్ క్రియేట్ చేసి. సో, ప్రెజెంట్ అయితే మాత్రం లేట్ చేయకుండా మన జావా సీరీస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో, ఫస్టే చెప్తున్నాను. నేను కూడా స్టూడెంట్‌నే. ఆ ఫేజ్ నుంచే వచ్చాను. ఇప్పుడింకా నా బీటెక్ కంప్లీట్ అవుతుంది. సో, ఐయామ్ ఇన్ మై ఫైనల్ ఇయర్. ఈ నెక్స్ట్ 2024 మార్చ్ ఆర్ ఏప్రిల్ కల్లా నా బీటెక్ అవుతుంది. సో, నేను కూడా స్టూడెంట్‌నే. ఎలా చెప్తే బావుంటది అన్న అక్కడ కూర్చొని విన్నప్పుడు నాకు వచ్చిన థాట్స్, నాకొచ్చిన డౌట్స్, దాన్ని ఎలా చెప్తే ఇంకా బావుంటుందన్నదాన్ని అన్నీ కలిపి ఇంప్రవైజ్ చేసుకొని నేనైతే ఈ సీరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో, కంప్లీట్‌లీ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీకసల ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? అది బేసిక్ ఐడియా లేకపోయినా పర్వాలేదు. నేను జూసుకుంటాను. मै हूँ ना. అండ్ సి లాంగ్వేజ్ గురించి కూడా నేను స్టార్ట్ చేస్తాను మళ్ళీ. సో, బికాజ్ సి లాంగ్వేజ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు అంత క్వాలిటీ కంటెంట్ నేను ప్రొడ్యూస్ చేయలేకపోయానేమో అని నాకే అనిపిస్తుంది. ప్రెజెంట్ కూడా ఎక్స్‌ట్రార్డినరీ క్వాలిటీ అని నేను అనను గాని, బట్ ఓకే. మంచి క్వాలిటీ ప్రెజెంట్ నేనైతే ప్రిఫర్ చేస్తున్నాను. ఐ మీన్ నా దగ్గర ఉండేదైతే మంచి క్వాలిటీ ఆఫ్ ఔట్‌పుట్టే. యాస్ ఎ బిగినర్ అంటే ఇప్పుడు మనకు హార్డ్‌లీ ఒక 400 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. నేను ఆల్‌మోస్ట్ వద్దులేండి. ఒక 15,000 ప్లస్సే నేను ఇన్వెస్ట్ చేసుంటాను. పెన్ టాబ్‌కే 4,500. నా ఎదురుగున్న సాఫ్ట్ బాక్స్ అలా నాకు సెట్ చేయడానికే 4,000 అయింది. అది బేసిక్ బడ్జెట్‌తో నేను సెట్ చేయడానికి చూసానది. ఇంకా పక్కన స్మార్ట్ బల్బ్స్ అవి లైటింగ్ సెటప్స్‌కి ఒక్కొక్క బల్బు రూ. 1,000 అది. ఇంకా అలా లెక్కేసుకుంటూ పోతే అవన్నీ ఇప్పుడు లెక్కేసుకొని అయ్యే పని కాదు గానీ, సో, అవన్నీ పక్కన పెడితే బేసిక్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే నేను చేశాను. ఇప్పుడు ప్రెజెంట్ మీకు క్వాలిటీ ఔట్‌పుట్ అయితే ఇవ్వడానికి. సో, ఇంక దాని గురించి స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో కంప్లీట్ కోర్ జావా నేనేమి స్టార్ట్ చేయను. ఐ మీన్ డైరెక్ట్‌గా ప్రోగ్రామ్స్ పార్ట్‌కి అయితే ఎళ్ళిపోను. అసలు ఇంట్రడక్షన్ ఏంటి అన్నదంతా స్టార్ట్ చేద్దాం. సో, ఫస్ట్ జావా. ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు అసలు ఎందుకు నేర్చుకుంటున్నామని మనకొక క్లారిటీ ఉండాలి. సో, జావా ఎందుకు నేర్చుకోవాలి అంటే, నేను సీతోని, పైథాన్‌తోని అండ్ యాస్ వెల్ యాస్ సి ప్లస్ ప్లస్‌తోని కంపేర్ చేసి చెప్తాను. ఎందుకంటే మనకు ట్రెండింగ్ లాంగ్వేజెస్ ఇవే కాబట్టి వీటితో కంపేర్ చేసి చెప్తానసలు జావా మనం ఎందుకు నేర్చుకోవాలి అని. సి లాంగ్వేజ్ అనేది మనకు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. సో, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ మీకు ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే మీరు రియల్ వరల్డ్ ఎంటిటీస్‌తో డీల్ చేయాలంటే మీకు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ ఖచ్చితంగా రావాలి. సో, సి అనేది బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. అంటే మీకసలు ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా రాదు. నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను అన్నప్పుడు సి లాంగ్వేజ్ నేర్చుకొని స్టార్ట్ చేయడం వల్ల మీ వే ఆఫ్ థింకింగ్ గాని, అది గాని కంప్లీట్‌గా చేంజ్ అవుతుంది. సో, ఆ లాజిక్ బిల్డింగ్ అనేది మీకు సీతో స్టార్ట్ చేస్తే బిల్డ్ అవుతుంది. నేను కూడా సీతో స్టార్ట్ చేయలేదు. నేను జావా నేర్చుకున్న తర్వాత సి నేర్చుకున్నాను. బట్ సీతో స్టార్ట్ చేస్తే మాత్రం నా ఎక్స్‌పీరియన్స్ నేను చెప్తున్నాను. లాజిక్ బిల్డింగ్ అనేది ఇంకొంచెం ఈజీ అవుతుంది. బికాజ్ మీకు సీలో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్స్ ఉండవు. ప్లస్ సి పక్కన ఐ మీన్ సి కూడా దాని బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ ఓఎస్‌లో వాటిలో వాడతాము. కర్నల్ రాయడంలో, డ్రైవర్స్ కోడ్ రాయడంలో వాటిలో. సో, దాన్ని పక్కన పెడితే ప్రెజెంట్ సీతో కంపేర్ చేస్తే మనకు జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ అన్నీను. జావా అనేది మనకి డెవలప్‌మెంట్ సైడ్ వర్క్ అవుతుంది. జావాకి జీయూఐ ఉంది. గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే. సో, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి జావా అయితే వాడడానికి. సో, నెక్స్ట్ ఏంటంటే మనకి జావా అనేది మెయిన్ మనం తెలుసుకోవాల్సిందేంటంటే జావా అనేది 1995లో కనిపెట్టారు. 1995లో మనకు చాలా అడ్వాన్స్‌మెంట్స్ జరిగాయి. మనం కమింగ్ వీడియోస్‌లో వాటి గురించి మాట్లాడుకుంటూ ఉందాం. అంటే 1995 అనే కాదు. ఆ 1900 ఎరా నుంచి 2000 మధ్యలోని మనకి చెప్పుకో మన కంప్యూటర్ సైన్స్‌కైతే గోల్డెన్ ఎరా లాంటిది ఇది ఇందులో. ఈ టైమ్ పీరియడ్‌లో మనకు చాలా అడ్వాన్స్‌మెంట్స్ జరిగాయి.
టెక్నికల్‌గా మాట్లాడుకున్నా, ఏం మాట్లాడుకున్నా సరే, నాట్ ఓన్లీ రిగార్డింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎవ్రీథింగ్, రోబోట్స్ చూసుకున్నా సరే, ఏదైనా సరే ఈ టైం అనేది మాత్రం మంచి ఎవల్యూషన్ పీరియడ్ ఇది. సో, జావా కూడా ఈ టైం అప్పుడే వచ్చింది మనకి. 1995లో జావాని కనుక్కున్నారు. జావా అనేది ఓన్డ్ బై ఒరాకిల్. ఒరాకిల్ కంపెనీ మనకు తెలుసు కదా! ఆ ఒరాకిల్ కంపెనీ జావాని ఓన్ చేసుకుంటుంది. మోర్ థాన్ 3 బిలియన్ డివైసెస్ రన్ జావా. 1 బిలియన్ అంటే 100,00,00,000. అంటే మోర్ థాన్ 300 క్రోర్స్ ఆఫ్ డివైసెస్ జావాని రన్ చేస్తాయి. అంటే జావాకి ఎంత పాపులారిటీ ఉంది, ఎంత ఇదుందో జూసుకోండి. సో, ఓన్లీ జావా ఎందుకు వాడాలి అని మీరు నన్నడిగితే దానికి ఆన్సర్ ఏంటి అంటే, ద ఫస్ట్ థింగ్, జావా అనేది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. అంటే ఇప్పుడు ప్లాట్‌ఫార్మ్ అంటే ఏంటంటే మన ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ఆపరేటింగ్ సిస్టమ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా మన కంప్యూటర్ హార్డ్‌వేర్‌తో కమ్యూనికేట్ అవ్వలేము. కంప్యూటర్స్‌కి జీరోస్, వన్స్ అవి మాత్రమే వచ్చు. ఆ కాన్సెప్ట్ అంతా మీకు తెలుసు కదా! సో, డైరెక్ట్‌గా మనం కంప్యూటర్ హార్డ్‌వేర్‌తో కమ్యూనికేట్ అవ్వలేము. మనకి కంప్యూటర్ హార్డ్‌వేర్‌కి మధ్యలోని ఒక ఇంటర్‌ఫేస్‌లా యాక్ట్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మీకు దాంతో పాటు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా చాలా ఫ్యూచర్స్ ఉంటాయి. సో, జావా అనేది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ఇప్పుడు జావాని కంపైల్ చేసిన తర్వాత మీకొక క్లాస్ ఫైల్ ఒస్తుంది కదా! జావా ఎగ్జిక్యూట్ ఎలా చేయాలో కూడా నేను జెప్తాను. జావాని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఆ క్లాస్ ఫైల్ ఒస్తుంది గదా! ఆ క్లాస్ ఫైల్‌ని తీసుకెళ్ళి మీరు విండోస్‌లో పెట్టినా, మ్యాక్‌లో పెట్టినా, లినక్స్‌లో పెట్టినా, ఎందులో పెట్టినా సరే ఆ క్లాస్ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అంటే దాని మీనింగ్ అది. సో, నెక్స్ట్ జావాకున్న ఇంకొకటేంటంటే పాపులర్. ఎందుకంటే 3 బిలియన్ ప్లస్ డివైసెస్. 3 బిలియన్ అనే కరెక్ట్ కౌంట్ అని కాదు. 3 బిలియన్ ప్లస్ డివైసెస్ రన్ జావా. సో, దానివల్లేంటంటే మీకేమైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే కమ్యూనిటీ సపోర్ట్ గాని, టెక్ సపోర్ట్ గాని చాలా ఉంటుంది. ప్లస్ జావా అనేది ఓపెన్ సోర్స్. ప్లస్ జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్. ఇలా మనకి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి జావా చూజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ అది సెక్యూర్ జావా అనేది. పవర్‌ఫుల్ కూడా జావా అనేది. నెక్స్ట్ కరెంట్ జావా అనేది ఎవర్‌గ్రీన్ మనకి. జాబ్ మార్కెట్‌లో ఎప్పుడు కూడా జావా రిక్వైర్మెంట్ అనేది ఉంది. నార్మల్‌గా ఏ కంపెనీ పోర్టల్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ హైరింగ్స్ ఉండే ప్లాట్‌ఫార్మ్స్ లైక్ నౌకరీ తీసుకోండి, ఇండీడ్ తీసుకోండి, ఎందులోకైనా ఎళ్లి చూడండి. ఖచ్చితంగా మీకు జావా డెవలపర్ పోస్ట్స్ మాత్రం ఉంటూనే ఉంటాయి. జావా డెవలపర్‌కున్న పాపులారిటీ అలాంటిది. ఎంత ఏఐ వచ్చినా, ఎంత ఇదొచ్చినా సరే, అంటే ట్రెండింగ్ టెక్నాలజీస్ ఎన్నొస్తున్నా సరే, ఆ జావాకున్న క్రేజ్ మాత్రం జావాకుంటుంది. యాస్ ఎ బిగినర్ మీకు అర్థమైనట్టు చెప్పాలి అంటే. సో, ఇంకా హ్యూజ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటేంటంటే, జావా అనేది మీకు సి ప్లస్ ప్లస్‌కి, సి షార్ప్‌కి కొంచెం సిమిలర్‌గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే, మీకా సింటాక్స్ అది కూడాను ఈజీగా ఉంటుంది. అంటే ఆహ్, స్ ఆహ్, డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సి ప్లస్ ప్లస్‌లో ఆపరేటర్ ఓవర్‌లోడింగ్ ఉంటుంది. జావాలో అదుండదు. సో, డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. బట్ మీరు సి ప్లస్ ప్లస్ యూజ్ చేసుకొని జావా నేర్చుకోవచ్చు. అండ్ జావా యూజ్ చేసుకొని సి ప్లస్ ప్లస్ నేర్చుకోవచ్చు. ఆ కాన్సెప్ట్ అండర్‌స్టాండింగ్ అనేది మీకు ఈజీ అయిపోతుంది. అది అక్కడ పాయింట్. 2 సేమ్ అని కాదు. సింటాక్స్‌లు వేరుంటాయి. అది కూడా నేను చెప్తాను. మీరెప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి. ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు సింటాక్స్ ఒకటే మారుతుంది. లాజిక్ అనేది సేమ్. సింటాక్స్ అనేదే వేరీ అవుతుంది. లాజిక్ అనేది మాత్రం సేమ్. ఇది మాత్రం మ్యాండేటరీగా గుర్తుంచుకోండి. నేనెప్పుడు చెప్తాను ఈ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ కమెంట్స్ అన్న ఒక కాన్సెప్ట్ తీసుకోండి. కమెంట్స్ అంటే ఏంటంటే, ఆ పార్ట్ ఆఫ్ కోడ్‌ని మీకు కంపైలర్ కంపైల్ చేయదు. ఇది మీకు అర్థం అవ్వకపోతే ఇన్ ఫ్యూచర్ కూడా నేను చెప్తాను. ఏం టెన్షన్ అవసరం లేదు. జస్ట్ వినడానికి ట్రై చేయండి అంతే. ఈ పదాలన్నీ వింటూ ఉంటే ఫెమిలియర్ అవుతాం మనం అంతే. కమెంట్స్ ఏంటంటే, ఆ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్‌ని కంపైలర్ ఎగ్జిక్యూట్ చెయ్యదు. అది ఏ లాంగ్వేజ్‌లో అయినా సరే కమెంట్స్ అంటే కాన్సెప్ట్ ఒకటే. కాకపోతే మనం సీలోని, జావాలోని డబుల్ స్లాష్ వాడతాం. పైథాన్‌లోని, ఆర్‌లోని వాటిలో హాష్ వాడతాము. డిపెండింగ్ ఆన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆ సింటాక్స్ చేంజ్ అవుతుంది అంతే. మీకు లాజిక్ అనేది ఎక్కడైనా ఒకటే. మీ బిల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది హార్డ్‌లీ మ్యాటర్ ఆఫ్ డేస్ అది. మీకిప్పుడు జావా మీరు ఇన్ డెప్త్ గనక కూర్చొని నేర్చుకుంటే, నేను బెట్ కాసి చెప్తాను. మీరు సి లాంగ్వేజ్ ఒక 1 డేలో కూర్చుంటే వచ్చేస్తుంది మీకు. పైథాన్ ఒక 1 వీక్‌లో కూర్చుంటే వచ్చేస్తుంది మీకు. ఆ రకంగా ఉంటుంది. అంటే లాంగ్వేజ్ కాంప్లెక్సిటీ బట్టి చూసుకుంటే. సిలోని కూడా ఒక 1 అవర్ కూర్చుంటే మీకు ఆ ఇఫ్ కండిషన్స్, లూప్స్ అదంతా అర్థమైపోతుంది. ఫంక్షన్స్ అదంతాను. మీరు హార్డ్‌లీ ఫోకస్ చేయాల్సిందేంటంటే పాయింటర్స్. మిగతా హాఫ్ డే అంతా మీరు కూర్చుంటే ఆ పాయింటర్స్, స్ట్రక్చర్స్
ఈ నమ్ అవన్నీ మీకు అర్థమవుతాయి అంతే. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అవి కొంచెం కొంచెం కాన్సెప్ట్స్ కాబట్టి అవి ఈజీగా క్లియర్ చేసేయొచ్చు మీరు. సో, నెక్స్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఈ వీడియో మీరు చూడడానికి మీకు ప్రయర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఏమీ అవసరం లేదు. జస్ట్ డైరెక్ట్‌గా మీరొచ్చి చూసేయండి. నేను చూసుకుంటాను మిగతాది. సో, నెక్స్ట్ ఏంటంటే జావా ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అనేది. సో, మీరు క్రోమ్‌లోకి వెళ్ళి ఫస్ట్ జావా డౌన్‌లోడ్ చేసుకోవాలి మ్యాండేటరీగా. జావా డౌన్‌లోడ్ అని టైప్ చేస్తే సరిపోతుంది. విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్. మ్యాక్‌లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యే ఉంటదనుకుంటాను. సో, మీకు విండోస్‌కి కావాలంటే మోస్ట్‌లీ అందరూ విండోస్ వాడతారు కాబట్టి నేను విండోస్‌కి చెప్తున్నాను. డైరెక్ట్‌గా ఇందులో మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ జావా క్లిక్ చేసి. కాకపోతే ఎన్వైర్న్‌మెంట్ వేరియబుల్స్ సెట్ చేయాలి. ఆ ఎన్వైర్న్‌మెంట్ వేరియబుల్స్ ఎలా సెట్ చేయాలనేది మీరు యూట్యూబ్‌లో ఏ వీడియో చూసినా సరే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. అంటే హౌ టు ఇన్‌స్టాల్ జావా అనేసి ఒకసారి యూట్యూబ్‌లో క్లియర్‌గా చూడండి. మీది విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్, లినక్స్ అయితే లినక్స్. హౌ టు ఇన్‌స్టాల్ జావా ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్ క్లిక్ చేస్తే ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్ పెట్టి సెర్చ్ చేస్తే మీకు ఎన్ నంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అక్కడ ఒకటే కాన్సెప్ట్. విండోస్‌లో అయితే ఎందుకంటే మాక్సిమం అందరూ వాడేది విండోసే కాబట్టి నేను విండోస్‌కి చెప్తున్నాను. ఎన్వైర్న్‌మెంట్ వేరియబుల్స్‌ని మీరు సెట్ చేయాలి. అంటే మీ సిస్టమ్‌లో ఓవరాల్ ఎక్కడైనా సరే జావా యాక్సెస్ అయినట్టు మీరు జావాని సెట్ చేస్తున్నట్టు. అక్కడ ఎన్వైర్న్‌మెంట్ వేరియబుల్స్ అంటే మీకు అర్థమైనట్టు క్లియర్‌గా చెప్పాలి అంటే. దానికొక పాత్ సెట్ చేస్తున్నారు మీరు. ఓకే. సో, ఆ తర్వాత మీరు జావా అనేది నోట్‌ప్యాడ్‌లో కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. నోట్‌ప్యాడ్‌లో రాసి విండోస్ అయితే కమాండ్ ప్రాంప్ట్‌కి వెళ్ళాలి. మ్యాక్ అయితే మన టెర్మినల్. కమాండ్ ప్రాంప్ట్‌లోకి వెళ్ళి ఆ ఫైల్ ఎక్కడుందో అక్కడికెళ్ళాలి. ఫైల్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి అంటే మనకి కమాండ్ సీడీ. సీడీ డ్రైవ్ క్లిక్ చేయాలంటే డి డ్రైవ్‌లో ఉంటే డి కోలన్ ఎంటర్ లేదా సి డ్రైవ్‌లో ఉంటే సి కోలన్ ఎంటర్ అలాగా. లేదు అంటే అందులోకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఫోల్డర్‌లో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్‌టాప్ మీద ఉంటే సీడీ డెస్క్‌టాప్ ఎంటర్ క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఎక్కడుందో ఆ పొజిషన్‌కి వెళ్ళాలి. ఆ ప్లేస్‌కి వెళ్ళాలి. ఆ ప్లేస్‌కి వెళ్ళిన తర్వాత మీరు ఇన్‌స్టాలేషన్ వీడియో చూసినప్పుడే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది ఇది. ఇది మీ సొంతగా నేర్చుకోండి మీకు గుర్తుంటది. నేను కూడా యాక్చువల్లీ జావా ఫస్ట్ నేర్చుకుంటున్నప్పుడు మా మామయ్య నాకు ఒకటే ముక్క చెప్పారు. "నువ్వేం చేస్తావో నాకు తెలీదు." మనకప్పట్లో నాలెడ్జ్ ఏం లేదు. నేను ఇంటర్‌లో ఉన్నానప్పుడు. ఖాళీగా ఉండడం ఎందుకనేసి నేర్చుకుంటున్నాను మా మామయ్య దగ్గర. సో, నాకొకటే చెప్పారు. జావా ఇన్‌స్టాల్ చేసుకో నీ సిస్టమ్‌లో. ఎక్లిప్స్ ఇన్‌స్టాల్ చేసుకో నీ సిస్టమ్‌లో. ఈ రెండివి ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఇందులో ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలి, నువ్వే నేర్చుకొని చూసుకొని రా యూట్యూబ్‌లో అన్నారంతే. ఆ ప్రోగ్రామ్ సింటాక్స్ ఏంటి అదంతా నీకనవసరం. అక్కడ ఎలా ఉందో ప్రోగ్రామ్ యాజ్ టీజ్ అది కాపీ చేసుకొని, ఎలా ఉందో సింటాక్స్ యాజ్ టీజ్ అలా ఉంచుకొని నా దగ్గరికి తీసుకురా. అది ఎగ్జిక్యూట్ చేసి నా దగ్గరికి తీసుకురా అన్నారంతే. ఆ లోపల సింటాక్స్ ఎలా ఉంది, ఆ ప్రోగ్రామ్ నీకు అర్థమైందా లేదా అవన్నీ సెకండరీ. అది యాజ్ టీజ్ కాపీ పేస్ట్ చేసి ఒక ఫైల్ క్రియేట్ చేసి అలానే చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి తీసుకురా అన్నారంతే. సో, ఆ రోజంతా కూర్చొని నేను ఈ రెండే చేశాను. జావా ఇన్‌స్టాల్ చేయడం అండ్ ఎక్లిప్స్ ఇన్‌స్టాల్ చేయడం. జావా ఇన్‌స్టాల్ చేశాను, ఎక్లిప్స్ ఇన్‌స్టాల్ చేశాను. ప్రోగ్రామ్ రన్ చేశాను. అది మ్యాటర్ అక్కడ. సో, ఆ ఫైల్ లొకేషన్‌కి వెళ్ళిన తర్వాత జావా సి స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా అని ఇచ్చారనుకోండి. జావా ఫైల్‌కి డాట్ జావా ఎక్స్‌టెన్షన్. ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా ఉంటుంది. ఫైల్ నేమ్ డాట్ జావా. అప్పుడు ఫైల్ కంపైల్ అవుతుంది. అప్పుడు డాట్ క్లాస్ ఫైల్ ఉంటుంది. దాన్ని జావా డాట్ క్లాస్ అని క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి కమాండ్ ప్రాంప్ట్‌లోనే మీకు విండో ఆన్సర్ చూపిస్తుంది. సో, క్లియర్ గదా! ఇది కాన్సెప్ట్. ఇక్కడి వరకు మీరు ఈరోజు చెయ్యండి. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే. ఏ డౌట్స్ వచ్చినా సరే నన్ను మొహమాటం లేకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చి మెసేజ్ చేయండి. నాకు ఫాలో కొట్టాలి అలాంటి మొహమాటాలేం లేవు. మీరెప్పుడు మెసేజ్ చేసినా సరే ఐల్ ట్రై టు రిప్లై. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే, ఏం చేసినా సరే. ఓకే. దట్స్ ఇట్ ఫర్ ద డే. నెక్స్ట్ వీడియోలో మనం మెయిన్ జావాలోకి దూకేద్దాం. ప్రోగ్రామ్ ఎలా క్రియేట్ చేయాలి, బేసిక్ సింటాక్స్ ఏంటి, అవన్నీ మనం క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. ఎట్టి పరిస్థితిలో కూడా వీడియోస్ మిస్ అవ్వద్దు. అండ్ లైక్ చేయండి ఫస్ట్. లైక్ చేస్తే యూట్యూబ్ మాకు అర్థమవుద్ది. ఓకే. తమ్ముడు కష్టపడుతున్నాడు. సెర్చ్ రిజల్ట్స్‌లో టాప్ వస్తది అప్పుడు మన వీడియో. నాలెడ్జ్ అనేది నలుగురు షేర్ చేస్తేనే అది పెరుగుతుందది. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. కమెంట్ మాత్రం చేయండి మర్చిపోకుండా. అసలు మీకు కమెంట్ చేయడానికి ఏమి రాకపోతే బొరాన్ బొరాన్ అని కమెంట్ చేయండి అంతే. సో, అర్థమైంది కదా! ఏమైనా డౌట్ ఉన్నా సరే కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా కమెంట్స్ అన్నీ చదువుతాను. రిప్లై కూడా ఇస్తాను. సో, ఓకే. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్. థాంక్స్. నమస్తే.